హౌస్ సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు బృందం పెట్టుబడుల వేటను మొదలుపెట్టింది. ఏపీకి పెట్టుబడులతో రావాల్సిందిగా పలు దిగ్గజ కంపెనీలను కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజంతా వరుస సమావేశాలతో గడిపారు. ఈ క్రమంలో ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్క్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. 130 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్రపంచ సముద్ర రవాణా రంగంలోనే ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఇది. ఇక అలాంటి సంస్థ వస్తే ఏపీ సముద్ర రవాణాలో దేశంలోని మొదటి స్థానంలోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. మార్క్స్ సంస్థ సీఈఓ విన్సెంట్ క్లార్క్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండి విస్తారంగా పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని విన్సెంట్ ను ఆహ్వానించారు. ఏపీలో మానవ వనరులకు లోటు లేదని చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రితో చర్చల సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు విన్సెంట్ సానుకూలతను వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఎల్జీ కేమ్ లిమిటెడ్ సీఈఓ షిన్ హక్ చియోల్ కు చంద్రబాబు తెలియజేశారు. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ ఇది. 1.5 బిలియన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో ఆ సంస్థ ఉంది. ఆ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని చియోల్ ను చంద్రబాబు కోరారు. మూలాపేట, విశాఖపట్నంలో పెట్రోకెమికల్ యూనిట్ ను, తిరుపతిలో సెమీ కండక్టర్ల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియాల మధ్య రాయబారిగా ఉండాలని షిన్ హాక్ చియోల్ ను చంద్రబాబు కోరారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పాలి అని కార్క్స్బెక్ సంస్థ సీఈఓ జాకబ్ అరూప్ ఆండర్సన్ సీఎం చంద్రబాబు కోరారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని ఆహ్వానించారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి ముడి సరుకు అత్యధికంగా ఏపీలో పండుతుంది అని తెలిపారు. ఇందుకోసం రైతులతో భాగస్వామిగా మారాలి అని కోరారు. అనకాపల్లిలో 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్, నిప్సన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మణ్ మిట్టల్ తో సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఇది ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి. వెల్స్ వన్ చైర్మన్ బీకే గోయంకాతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే ఏపీలో యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మరింతగా దక్కేందుకు మార్గం సుగమమైంది అని సీఎం చంద్రబాబు అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్ తో జరిగిన సమావేశం వివరాలను ఎక్స్ లో పంచుకున్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నైపుణ్య అభివృద్ది సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని రవికుమార్ ను కోరారు.